నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్ కుర్సీ పార్ట్ 2 సెట్ 6 నేను ఎక్కడ వర్క్ చేస్తానో మీకు ఆ వీడియో మొత్తం చూపిస్తాను. నేను చేయలేది చిన్న బ్యాటరీ ఆటోలోనే 6 మెంబర్స్ కూర్చుంటాము. ప్రతిరోజు మా ప్రయాణం ఇలానే ఉంటుంది. రోజు ఊసులాడుకొనే వెళ్తుంటాము. వచ్చినప్పుడు కూడా ఊసులాడుకొనే వస్తాము. ఎందుకంటే అందరం ఒక్క దగ్గర నుంచే వెళ్తాం కాబట్టి మంచి స్నేహితులంగా అయిపోయాము. రోడ్డు గజిబిజిగా ఉంది కదా, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, బిజీగా ఉంటారు, తెలిసిందే కదా. ఇక్కడ గోడ మీద మంచి ఆర్ట్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇది నీట్గా పూర్తి కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ వీడియో తీసి పెడతాను. మన ఇండియాలో ఎంత టాలెంట్ ఉన్నదండి, గోడలు కూడా ఎంత అందంగా బొమ్మలేసి పెట్టేశాం. అది మన గొప్పతనం. రోడ్లు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి కదా. ఇక్కడ చెత్తలు వచ్చి అంతా మార్నింగ్ చెత్త తీసుకెళ్ళిపోతారు, రోడ్లు మొత్తం క్లీనింగ్ చేసి పెడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ స్పెషల్ నాకు తెలిసిన కొన్ని మీకు నేను చెప్తాను, సరేనా. ఇక్కడ ఛత్తీస్గఢ్ స్పెషల్ ఏంటి చెప్తున్నా. వీళ్ళు అన్నం మిగిలిపోతే మిగిలిపోయిన అన్నంని రొట్టె చేస్తారు. పిసికిసి అన్నాన్ని బాగా పిసికిసి అందులో కొంచెం బియ్యం పిండి వేసి మళ్ళీ బాగా పిసికిసి ఆ తర్వాత ఏమో చపాకీలాగా రొట్టెలు చేస్తారు. చాలా బాగుంటుంది. అండ్ కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అదేం పెద్ద కష్టం ఏం లేదు, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. వీళ్ళు మనలాగే రైస్ ఎక్కువ తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బియ్యం ఎక్కువ పంట కాబట్టి వాళ్ళు అదే తింటారు. రొట్టెలు చాలా తక్కువ. బాకీ మొత్తము మిగతా వాళ్ళు మొత్తము రొట్టి తింటారు. కానీ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎక్కువ శాతం అన్నం మనలాగే సౌత్ వాళ్ళలాగే తింటారు అన్నం. పైన ఇప్పుడు బిర్చి కనిపిస్తుంది కదా, అది బిర్చి తయారయ్యి 5 years అవుతుంది. ఓల్డ్ బిర్చి ఏం కాదు, న్యూ బిర్చి అని. చాలా పెద్దది. ఇక్కడ కుర్సీపార్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికో అవుతుంది ఎండింగ్. నాకు అది పూర్తిగా తెలియదు, మీకు చూపిస్తాను. ఇప్పుడు కింద నుంచి మేము వెళ్తున్నాం కదా, అండర్ గ్రౌండ్ నుంచి పైన ట్రైన్ మొత్తం వెళ్తుంటుంది, కింద మేము. ఈ బ్రిడ్జ్ ఇది కూడా అయ్యి 5 years ఎంత అవుతుంది. ఎక్కువ ట్రాఫిక్ కాబట్టి దాన్ని బట్టి ఇది ఇలా కట్టడం అయింది. యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇది మొదలు బ్రిడ్జ్ నుంచి సెట్ 1 స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎదురుగా శారదా దేవాలయం కూడా ఉంది, అది నేను ఇప్పుడు చూపించలేను, తర్వాత వీడియో తీసి పెడతాను. ఇప్పుడు వచ్చేది రైల్వే స్టేషన్. ముందు చాలా చిన్న రైల్వే స్టేషన్ ఉండేది, ఇప్పుడు చాలా బాగా కడుతున్నారు. అది పూర్తిగా అయిన తర్వాత మంచి వీడియో తీసి పెడతాను. ఎందుకంటే మా పవర్ హౌస్ కుర్సీపార్ డెవలప్ అవుతుందంటే చాలా సంతోషం ఇది కదా, అందుకోసమే వీడియో తీసి పెడతాను. ఇంకొక స్పెషల్ ఉంది ఛత్తీస్గఢ్, అదేంటంటే వాళ్ళు కట్నాలు తీసుకోరు. వాళ్ళలోని కట్నాలు తీసుకుంటే చాలా చిన్నతనం, అందుకోసమే ఛత్తీస్గఢ్ వాళ్ళు కట్నాలు తీసుకోరు. వాళ్ళ గొప్పతనం, అందుకోసమే వాళ్ళ అమ్మాయిని చూస్తారు, ఫ్యామిలీ బాగుంటే మంచిగా పెళ్లి చేసుకొని పంపించేస్తారు, బస్ అంతేనే. వీళ్ళది ఇంకొక స్పెషల్ ఏంటుందంటే ఆడపిల్లలు ఎక్కువ మనిషి ఉంటారు, ఆడపిల్లల్ని ఎక్కువ కంటారు, వాళ్ళు ఎక్కువ మనిషి. ఎందుకంటే కట్నాలు ఉండవు కదా, వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం వాళ్ళకి, అందుకోసమే టెన్షన్ అవ్వరు. ఎక్కువ మనిషి పిల్లలకు అంటారు, ఏమి ఇది ఉండదు. అక్కడ ఈ వీళ్ళు డెలివరీ అయిన తర్వాత ఆడపిల్లలకేమో సోంటికా లడ్డు పెడతారు. వాళ్ళు అత్తోరింట్లోనే డెలివరీ అవుతుంది. మనమేంటి సౌత్లోమే కన్నోరింటికి తీసుకెళ్ళిపోతాం కదా, ఇలా ఏం లేదు, అత్తోరింట్లోనే డెలివరీ అవుతారు. అత్త వాళ్ళు ఎంత ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఆయుర్వేదిది సోంటికా లడ్డు డ్రై ఫ్రూట్స్ జడీబూటీ వేసేసి పెడతారు. చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. మాలిష్ మొత్తము ఆ డెలివరీ అయిన తర్వాత మాలిష్ ఆవిడికి పెట్టి తల్లికి పిల్లకి మాలిష్ కూడా చేయిస్తారు. చాలా బాగా చూసుకుంటారు. అందుకోసమే ఛత్తీస్గఢ్ వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు అమ్మాయికి తత్వం. మనలోనేంటి కన్నూరింటికి పంపిస్తాం కదా, అదేముండదు. వీళ్ళే డెలివరీ ఎత్తుకుంటారు, మాలిష్ ఆవిడికి పెడతారు, డ్రై ఫ్రూట్స్ లడ్డు పెడతారు, చాలా బాగా చూసుకుంటారు. చాలా గొప్ప విషయాలు వీళ్ళలోనున్నది. వీళ్ళు ఆకుకూరలు ఎక్కువ తింటారు, అవి పెరుగులోనే వేసుకొని. ఛత్తీస్గఢ్లోని చాలా స్పెషల్స్ ఉన్నాయి తెలుసా. నాకు కొన్ని మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఆంధ్రాలోనే ఉంటున్నాను. ఇప్పుడు నేను కూడా వచ్చి కొద్ది రోజులు అయింది కాబట్టి, జాబ్ చేస్తాను కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది, లేకపోతే అంతగా నాకు తెలియదు.
తెలిసిన కాడి నుంచి చాలా వాళ్ళని ఎక్కువ గౌరవం కూడా ఇస్తున్నాను. బాగుంది కదా. ఇంకా ఛత్తీస్గఢియాలోనే కాదు, చాలా మనుషులు ఎక్కడెక్కడ రాజ్యం నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద బీచ్ కట్టున్నారు. ఇది ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, ఎక్కువ రోజులేం అవ్వలేదు. చాలా పెద్దది కదా. ఇప్పుడు న్యూగా ముందైతే అవన్నీ చెట్లతో ఎంత పచ్చగా నిండుగా ఉండేది. అది కట్టిన కానించి ఇప్పుడు ఖాళీ అయిపోయింది. అంత పచ్చదనమే కనిపిస్తుంది కదా, చాలా నీట్. అని ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంది. ఎప్పుడు వెళ్ళలేదు, రస్తాలో కనిపిస్తుంటుంది. మార్నింగ్ డ్యూటీ టైం అయిపోతుంటుంది కదా, లేట్గా ఆటోలోనే వెళ్ళడం అంటే చాలా లేట్ అవుతుంది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అని బట్టి తిన్నగా డ్యూటీ నుంచి ఇంటికి బస్ ఇంతే ఉంటుంది. ఇంకో కొద్దిగా దూరంలోనే ఉన్నాము. ఇంకా ఛత్తీస్గఢ్ స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మనలాగే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. యాగమేఘము అప్పుడు పెళ్ళిళ్ళు చేసేసేవారు, ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు వాళ్ళునాక బాగా చదివిస్తున్నారు. చిన్న తలాబ్ కదా, ఇక్కడ చెరువులు చాలా ఎక్కువగా ఉంటాయి ఛత్తీస్గఢ్లోన. ఇవి ఈత చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 5వ నెలకే ఫుల్గా పంట పండుతుంది. అవి పడిపోతుంటాయి, వేస్టే అవుతుంటాయి. రోడ్డు మీద ఎవరు తింటారు, మేము చూస్తూనే ఉంటాం. ఇది చాలా పెద్ద MGM స్కూలు. ఇక్కడ చాలా డబ్బు గలలు మొత్తం చదివిస్తారు అని అనుకుంటారా, అదేం లేదు. గరీబీ రేఖ రేషన్ కార్డు ఉంటే ఇక్కడ చదివించగలుగుతారు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ముందులా ఏం లేదు. చదువుకునే ఇంట్రెస్ట్ పిల్లలు ఉండాలా, మంచిగా చదువుకుంటే ఏ స్కూల్లోనైనా మనం జాయిన్ చేయొచ్చు. అందుకోసమే టెన్షన్ ఏం పడవసరం లేదు, పిల్లలకి మంచిగా చదివించవచ్చు. ఇది ఇప్పుడు నేను ఎక్కడ వర్క్ చేస్తానో ఆ ప్లేస్కి వచ్చాను, బిలాయ్ మహిళా సమాజ్. ఇక్కడ 2 ఇయర్స్ అవుతుంది, ఎక్కువ రోజులు అవ్వడం లేదు. అందరూ చాలా హెల్పింగ్ నేచర్, చాలా బాగా హెల్ప్ చేస్తారు. నాకుతో ఇక్కడ వర్క్ చేయడం చాలా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నారు కదా, ఆ బాబుకి హెల్త్ ఇష్యూలు ఉండగానే వాళ్ళ మమ్మీ ఇక్కడే వర్క్ చేస్తుంది, అందుకోసమే వచ్చారు. లేకపోతే ఎవరు మహిళా సమాజంలో జెంట్స్కి ఎలా బిల్కుల్ ఉండదు. ఆ పిల్లడికి హెల్త్ ఇష్యూ కాబట్టి వచ్చున్నారు. మదర్ తెరీసా గారు అప్పుడులోనే వచ్చారు. ఆ ఫోటో పెట్టుంటే నాకు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళందరూ నా సీనియర్స్. ఆవిడ దగ్గర ఎంత చక్కగా చూశారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో ఈ ఫోటో చూస్తుంటే. మేము చేసే వర్క్ ఇది, పూర్తిగా కొట్టడం, నిల్చొనే కొట్టడం, కూర్చొని కొట్టడం ఉండదు. వాళ్ళు ఫోటోకి పోజులు ఇవ్వలేదు, రియల్గా నిల్చొని కొట్టడం. చాలా హార్డ్ వర్క్. వీళ్ళందరూ మా సీనియర్స్. మేము కూడా అంత మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా కష్టం పని మాత్రము. దస్తానా తయారీ అవుతుంది ఇక్కడ. సరస్వతీదేవి విగ్రహం పెట్టుకున్నారు, ప్రార్థించుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ తీసి పెడతాను. బిలాయ్ మహిళా సమాజ్, నారీ శక్తి విభాగ్, నారీ శక్తి చూసారు కదండి. ఇవి ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. పెట్రోల్ బంపు, డిక్షనరీ, ఇవన్నీ వగేరా చాలా ఉన్నాయి. నాకు వానికి పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే నేను జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది బస్ ఇంతని. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.